అర్థమైందా? మేడం. అంటే పై పైన ఉన్నటువంటి సర్ఫేస్ లెవెల్లో ఉన్న వాటిని అన్నింటినీ వీళ్ళు ధ్యానం అనేస్తారండి. అక్కడ నేను లేని స్టేజ్ అంటే ఇంకేముంది చెప్పండి. అంటే టోటల్ అక్కడ ఇంకా ఏమీ కూడా ఆ నేనునే వదిలేయడం. ఉమ్. ధ్యానించేవాడు లేడు, నేను ధ్యానం చేస్తున్నానంటే అక్కడ నేనే ఉన్నాను, ధ్యానం లేదు. అంటే మనం కానీ ట్రూత్ మాట్లాడుకోవాలంటే ఈ ధ్యానం అన్నది ఒక కాంప్లికేటెడ్ పదం. అంటే ఇప్పుడు వాళ్ళు అదే సమాధి స్థితి అంటారు, ఇంకా ఏవో చెప్తూ ఉంటారు మేడం. ఏమిటి వినబడలేదు, ఏంటన్నారు? సంహరిస్తూ అన సం- సమాధి సమాధి స్థితి ఏవో చెప్తా ఉంటారు సమాధి మేడం. అంటే సమాధి అంటే ఆత్మస్థితిలో ఉండడాన్ని సమాధి అంటారు. ఉమ్. అంటే అది త్రిపుర రహస్యంలో క్లియర్ గా చెప్పారు. ఇక్కడ కూడా మన ఈ మధ్య మహర్షి కూడా చెప్పారు కదా. సమాధి స్థితి అంటే చాలా మంది తెలివిలేని స్థితి అనుకుంటారు. అంటే ఈ ధ్యానం ద్వారా అక్కడికి వెళ్ళాము అని చెప్తా ఉంటారు. ధ్యానం చేయకుండానే వెళ్తారు కదా. మేడం. ధ్యానం ఎందుకు? కళ్ళు మూసుకుని మనస్సు యొక్క చింతనలో కూర్చుండిపోతే అది ధ్యానం ఎలాగవుతుంది? ఇది చాలా లోడెడ్ పదం అండి ధ్యానం అన్నది. ఒక్కో రకంగా దాన్ని తీసుకుంటారు, వేలాది రకాల టెక్నిక్స్. అసలు ముఖ్యంగా 99.9% చేసే ధ్యానం అంతా ఆ మనస్సు అలజడులకి ప్రాపంచిక విషయాలలో ఇంద్రియాల యొక్క పనులతో అలసిపోయి ఉంటుంది కనుక కొంచెం ప్రశాంతతకే చేస్తారు. అదే వాళ్ళు అన్నీ అనేసుకుంటారు. ఎందుకు? వాళ్ళకు ఉన్నటువంటి విషయ వాసనలకి పరిగెడుతూ ఉంటుంది మనస్సుని, దానికి విశ్రాంతి ఉండదు. ధ్యానం అనగానే ఓ విశ్రాంతి వస్తుంది. మళ్ళీ వాళ్ళందరికీ నెట్ కట్ అయిపోతుంది. చెప్పండి, అదే అనుకున్నాను, నెట్ కట్ అయిందా? రావట్లేదండి. ప్రిపేరింగ్ అని వచ్చేస్తుంది, రావట్లేదు. నెట్ మీకు లేదు ఇవాళ, కనెక్షన్ రావట్లేదు. అంటే నెట్ అయితే ఉంది నాకు, కానీ మిగిలినవన్నీ వస్తే ఇది ఒక్కటి రావట్లేదు. ప్రిపేరింగ్ అని వచ్చేస్తుంది. భార్గవ్ గారు వచ్చారు కానీ రాంబుద్రు గారికి అలాగే జరిగినట్టుంది మీలాగే. మీరు ఒక పని చేయండి, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళండి. ఓకే. అలా ఒకప్పుడు కనెక్ట్ అవుతుంది. సరే అండి. సరే.
వచ్చారా? ఏ రాంబుద్రి గారు ఎందుకు రాలేదు? ఒకసారి భార్గవి గారు ఫోన్ చేస్తారా, లేకపోతే నేను చేయను? చేస్తాను. నేను చేస్తానులేండి. ఆయనకి నెట్ రావట్లేదేమో నాకు డౌట్. ఏంటి నెట్ రావట్లేదా? నెట్ ప్రాబ్లం ఉంది మేడం. అదే ట్రై చేస్తున్నాను. లాగౌట్ అయ్యి ఒకసారి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి రండి. అదే చేస్తున్నాను మేడం. ఓకే మేడం. ఓకే మేడం. సుధా గారు మీకు అర్థం అవుతుందా? సుధా గారు ఏం అర్థమైంది? మీరు కొంచెం బాగానే చెప్తున్నారండి. అన్మ్యూట్ చేయలేదు. మ్యూట్లో ఉన్నారు. మళ్ళీ ఆవిడ వెళ్ళిపోయారు. భార్గవి గారు మీకు అర్థమైందా? అమ్మగారు ఇవాళ ఏంటండి? ఆత్మ గురించి చెప్తున్నారు. అది శుద్ధ జ్ఞానం అని చెప్పారు అమ్మగారు. ఆనందమే ఆత్మ అని చెప్తున్నారు. ఆత్మ స్వభావము ఆనందమే. విజ్ఞానము అంటే ఆత్మ జ్ఞానము ప్రేమ అది కూడా ఆత్మ స్వభావం. అమ్మగారు నిన్నటి క్లాసులో ప్రేమ అన్నది ఉంటే ఈజీగా ఆత్మజ్ఞానం అన్నది ఉంటుందని చెప్పారు. సుధా గారికి మళ్ళీ నెట్ రాలే. రాంబుద్రి గారు మీకు వచ్చింది కదా? నమస్తే మేడం. వచ్చింది మేడం. చాలా అది అందరికీ అలాగే ఈరోజు స్లో ఉంది మేడం. చాలా స్లో ఉంది ఎందుకు. అదే సుధా ఇంకా గారు అది కూడా ఒకసారి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయారు. లాగౌట్ చేయండి అంటే నెట్ పోతుంది. నెట్ డిస్కనెక్ట్ అవుతుంది. మళ్ళీ రీకనెక్ట్ అంటే అయ్యేటప్పుడు చాలా నేను స్లో ధ్యానం వస్తుంది. కోసం అలా ఎందుకన్నానంటేనండి, ఈ ధ్యానించేవాడు ఉన్నంత వరకు మనసు ఉన్నట్టే కదా. అవును మేడం. ధ్యానం చేసేది కాదండి. అంటే ఒక స్థితిలో వాళ్ళు ఇప్పుడు ఆ ధ్యానించేవాడు కూడా లేని స్థితికి వెళ్ళిపోతాము అని చెప్తారు కదా మేడం. ఎలా వెళ్ళిపోతారండి? ఆ ధ్యానించేవాడు పోవడం అంటే అంత సులువా? అంటే ఇప్పుడు ఒకే స్థితి మీదకి తీసుకొచ్చి అక్కడి నుంచి అలా అది కూడా కాదండి, డిస్కనెక్ట్ తెచ్చేవాడు అవుతుంది. ఉన్నాడుగా అక్కడ. అంటే తెచ్చేవాడి స్థితి అంటే నేను అనే దాన్ని అంత ఈజీగా తీసిస్తారండి? అమ్మగారు రికార్డ్ స్టార్ట్ చేయండి అమ్మగారు. రికార్డింగ్ చేశారు. ఉన్నదండి, ఆల్రెడీ రికార్డింగ్ లోనే ఉంది. ఉంది. అదే మేడం. అంటే ఇప్పుడు అంటే కృష్ణమూర్తి గారు చెప్పిన విషయం అయితే కరెక్ట్. అంటే ఇప్పుడు మనోరహిత స్థితికి వెళ్ళడం అనేది చెప్తా ఉన్నారు. అంటే 2 స్థితులని వదిలేసుకుంటే ఉన్న స్థితి అదే అని. భూతము భవిష్యత్తు
ఆ, అంటే గతము భవిష్యత్తు వదిలేసి వర్తమానంలో నిలబడితే ఎక్కడైనా అదే చెప్తున్నారండి. ఒక్క కృష్ణమూర్తి గారు ఉమ్, మనకి ఏంటంటే క్లారిటీ ఇచ్చారు. మిగతా వాళ్ళు ఆయనేమో ఇంకా చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళినట్టు క్లారిటీ ఇచ్చారు. మిగతా వాళ్ళు మనస్సుని ఉమ్, కంట్రోల్ చెయ్యి అంటున్నారు. కంట్రోల్ ఎలాగా అవ్వదు కదా, దానికి తగిన ఉపాయం చూపెట్టారు ఆయన కదా. అవును మేడం. అంతే, ఇంకొంచెం డీటెయిల్డ్ గా చెప్పారు అంతే. కృష్ణమూర్తి గారు ఏంటంటే ఇంకా ఉమ్, మనకి వీలైనంత సులువుగా చూపెట్టారు. అవును. అవి రెండు వదిలేసుకుంటే ఉన్నది అదే అని చెప్పి రెండు చెప్పడం వదిలేయడం ఏమిటండి, చేస్తాం. అసలు గతంలో ఉన్నామని కూడా మనుషులకు తెలియదు కదా. ఉమ్, అంటే వదిలేయడము అనే దానికి అవ్వటం లేదు కదా. ఈ నేను అని ఆ, ధ్యానం చేస్తున్నానని కూర్చున్నప్పుడు నేనున్నంతసేపు ధ్యానమే లేదండి. అది ధ్యానంలో ఆ, నేను పోదండి. ఆ, ఉమ్. పోయిందని వీళ్ళు భ్రాంతి చెందుతున్నారు. అంత బలంగా ఉన్న నేను అందుకు పోతుంది అక్కడ. ఆ భ్రాంతిలోనే చాలా సాధించామని చెప్పి చెప్పుకోవడం వరకు ఇంక వస్తుంది. అందుకనే అంటున్నాను, ఆ ధ్యానం అన్న పదం చాలా కన్ఫ్యూజింగ్ అని. రకరకాలైన అన్ని ధ్యానం అనేస్తారు. అందుకే నాకు ఆ పదం వాడడానికి భయం. ధ్యానం చేయాలి, మనోవృత్తులే ధ్యానం అంటారు కదా. ఉమ్, అందుకే అహం ఇక పోవాలి, అహం పోవాలని ఎప్పుడు ఆయన రమణ మహర్షి చెప్పడానికి. అది పోతే గాని ధ్యానం కుదరదు కదా. ఉమ్. దాన్ని ధ్యానంలో ఎలా పోగొట్టుకుంటాం? ఆ, వాళ్ళు చెప్పే ఇది ఏంటంటే ఆ వాళ్ళెవరు? పిరమిడ్ వాళ్ళ? అంటే పిరమిడ్ వాళ్ళు కానీ ఇంకా ధ్యానం చేసే వాళ్ళు కానీ ఏం చెప్తారంటే అంటే పరిపరి విధాలుగా వెళ్ళే ఈ యొక్క మనసును అంతా మనస్సు ఏక రేంజేనండి. ఏ పరిపరి విధాలుగా ఉమ్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. అబ్బా నిశ్చలంగా ఉన్నదండి అంటారు. ఏముంది నిశ్చలమైంది మనస్సు, నిశ్చలం కాదు. ఉమ్, ఈ పైన ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్నప్పుడు ఇంద్రియాల యొక్క ఈ పనులు వీటితో అలిసిపోయి ఉంటుందన్నమాట. అలిసిపోయిన మనస్సుకు విశ్రాంతి వస్తే నిశ్చలత్వం అంటున్నారు కదా. ఉమ్. అంతవరకే వెళ్తారు అందరూ. అదైతే కరెక్టే మేడం. మీరు చెప్పింది అయితే కరెక్టే. ఆ, అంటే ఏళ్ళు ఏళ్ళు ధ్యానం చేసినా ఆ, అక్కడనే ఉన్నారనేది తెలుస్తా ఉంది. అదైతే తెలిసిపోతా ఉంది. అందుకని ఆ ధ్యానం అంటే ధ్యానం చేస్తున్నాను అంటే అక్కడ ధ్యానం లేదు. ఉమ్, అంతే కదా. అవును మేడం, కరెక్ట్. అదంతా మనస్సు రేంజే అనమాట. అది అంటే ఈ ఆ పిరమిడ్ మనస్సు వాళ్ళు యొక్క పోకడలకి అలసిపోయి కొంచెం ఆ, నిశ్చలం ఆ, చేయడానికి ధ్యానం చేస్తారు. కోరికలతో, ఆహా, అసహనాలతో, రాగద్వేషాలతో అలసిపోతుంది ఈ మనస్సు. ఉమ్. అవన్నీ పోవు. వాటన్నిటి నుంచి కొద్దిసేపు ఉపశమనం జరగడమే ధ్యానం అంటారు. నిశ్చలమైన. ఉమ్, అంటే ఇలాంటి వాటి అన్నిటి నుంచి ఉన్న ట్రాంక్విలిటీ కాదు ధ్యానం అంటే అంటే నేను అప్పుడు ఆ ఈస్టర్న్ కాన్ఫరెన్స్ లో ఇదే మాట్లాడాను. మరి ఈ బుద్ధుడు వీళ్ళంతా ఇదే వాళ్ళకి చెప్తుంటారు సెల్ఫ్ కదా ఎక్కడ మేడం. ఉందండి మేడం అంటారు. వాళ్ళకి సెల్ఫ్ లేదు కదా. సెల్ఫ్ ఉంటే కదా మనస్సు. మరి బుద్ధ ధ్యానం అంటారు కదా మేడం. ఆయన ఆయన ప్రతిపాదించింది ఇది కదా. విపස්සనావా?
బుద్ధుడు ఒక ధ్యానం చెప్పాడు అంటారు కదా మేడం. విపස්සన. అంటే అది విపాసన మేడం? తెలియదు మేడం నాకు. అంటే అదే మీకు దగ్గరే బోల్డ్ ఉన్నాయి అక్కడ హైదరాబాద్లో. ఒక 10 రోజులు 12 రోజులు మీరు కావాలనుకుని వెళ్ళిపోవాలి. అంటే దేనికి మేలు మేడం? ఏ ధ్యానానికి పోతే మంచిది అంటారు మేడం? అదే మీరు అన్న బుద్ధుడిది విపස්සన అంటారు. మంచి సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్. ఆ 10 రోజులు అవుట్ సైడ్ వరల్డ్ తో టచ్ ఉండదు. మాటలు పక్క వాళ్ళతో కూడా మౌనం. వాళ్ళే భోజనం అన్ని పెడతారు. మనకు కావాలంటే ఇన్నాళ్ళు తిన్నామని ఏమైనా డొనేషన్ ఇస్తే ఇవ్వచ్చు. బలవంతంగా చేయరు. అంటే దాని నుంచి ఏమన్నా మెరుగు అవడానికి ఉంటుంది మేడం? ఏంటండి? ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు ఈ విపాసన ధ్యానం నుంచి ఏమన్నా ఉంటుందా మేడం రిజల్ట్? విపස්සన ధ్యానం దాని వల్ల ఏదైనా రిజల్ట్ ఉంటుంది అంటారా మేడం? అది వెళ్ళండి ఒకసారి. మీరు 10 రోజులు 12 రోజులే కదా, అలా వెళ్ళిన వాళ్ళకి అది తెలుస్తుంది అనమాట. ఒక 10 రోజుల 11 వెళ్ళిన రోజుతో అన్ని కలిపి 12 రోజులు అక్కడ. ఆ 10 రోజులు సైలెంట్ గా ఉండొచ్చు కదా. అదే మేడం. కరెక్ట్ మేడం. హైదరాబాద్ లో 2-3 సెంటర్లు ఉన్నాయండి. బాగానే ఉన్నాయి. మీకు నెట్ లో కొడితే వచ్చేస్తుందండి. అవునండి. ఓకే, అయితే ఇంకా నెట్ మీకు అలా వచ్చింది కానీ ఆవిడకి రాలేనట్టుంది, సుధా గారికి. రమణ మహర్షి వీలైనంత వరకు పృచ్ఛకుడు అడిగిన దానికి దిగి చెప్తున్నారు ఆయన. అంటే ఇప్పుడు రమణ మహర్షి చెప్పే పద్ధతిలో ఆయన ధ్యానం గురించి చెప్పడం లేదు కదా మేడం. నేనెవరో కనుక్కోమనే చెప్తున్నారు కదా, అంతే కదా మేడం? మనం వింటున్నాం కదా. అంటే అక్కడే అదంతా వేగ్ కదా, అంటే క్లారిటీ లేదు కదా ధ్యానం అంటే. మరి ఆయన మధురై నుంచి వచ్చినప్పుడు, అరుణాచలంలో వచ్చినప్పుడు, అరుణాచల టెంపుల్లో కూర్చుని ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయనకు చీమలు బట్టి ఇది చేసినప్పుడు కూడా అంత ధ్యానంలో ఉన్నారు అని చెప్తారు కదా మేడం. ఆయనకి వేరు కదండి. ఆయన స్థితిలోకి అది సహజ స్థితిగా వెళ్ళిపోయారు కనుక ఆయన చేసి వెళ్ళలేదు కదా. ఏమంటారు? ఆ స్థితిని మనం మామూలు ధ్యానంతో ఎలా పోలుస్తాం? అంటే ఆయన డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయారు అన్నట్టు. అంటే ఇంకా వేరే పద్ధతి స్టెప్పులు గిప్పులు ఏం లేవు. వాళ్ళకి స్టెప్పులు లేవండి అక్కడ. వీళ్ళకి డ్రైవ్ లేదు, లోపల తపన లేదు కనుక స్టెప్పులు పట్టుకుంటారు అంతే. తపన ఉన్నవాడికి ఏ స్టెప్పులు అక్కర్లేదు. ఈ స్టెప్పులు పట్టుకుని వేలాడుతూనే ఉంటారు ఇప్పుడు. ఆ తపనే ఏం చేయాలి అన్ని చెప్పేస్తుంది. అంటే వాళ్ళని వాళ్ళు జస్టిఫై చేసుకోవడానికి ఇదో స్టెప్ అనుకుంటూ చెప్తారు. ఏంటి స్టెప్ ఏమిటి చెప్పండి? అక్కడే ఆగిపోతూ ఉంటారు. వాళ్ళకేమో లోపలికి వెళ్ళడానికి ఇష్టం ఉండదు. ఎప్పటికైనా ఇప్పుడు ఈ నవ్వు అన్న దాంట్లోనే అన్ని జరుగుతాయి. రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అంటే ఏంటి? ఆ ఎల్లుండి కూడా ఆ నవ్వులోనే జరుగుతుంది. ఆ పాయింట్ మనం గ్రహించాలంటే మనం పోస్ట్ పోన్ చేస్తున్నాం.
టైంలెస్ని టైంతో పట్టుకోలేము. సమయాతీతమైన దాన్ని సమయంతో చేయలేము. అర్థమైందా? మనం సమయం అని అనడం కూడా ఒక అంటే ఎస్కేప్ అనమాట. ఈ క్షణం మనం వెళ్ళలేనప్పుడు ఏ క్షణము వెళ్ళలేము. ఇది బాగా నచ్చింది అమ్మగారు మీరు చెప్పింది. పోస్ట్ పోన్ చేస్తామంటే పోస్ట్ పోన్ చేసిన అది అప్పటికి ప్రస్తుతమే అవుతుంది కదా అమ్మగారు. అదే కదా, ఆ ప్రస్తుతంలోనే జరగాలి ఎప్పుడైనా. ఏమైనా అంటే దానికి టైం పడుతుంది అంటారు. ఏం టైం, వీళ్ళు మనసులో పోస్ట్ పోన్ చేస్తారు టైం టైం అని కదా. అప్పుడు కూడా ఆ నవ్వులోనే జరుగుతుంది. ఈ స్టెప్పులు ఇవన్నీ అంటారండి, స్టెప్పులు ఏమీ లేవు. అయితే భార్గవి గారు ముగించేద్దామా? అలాగే అమ్మగారు. నెట్ పోతుంది అందరికి. మళ్ళీ రామబుద్ధుడు గారు కూడా నెట్ పోయినట్టుంది. అవునమ్మగారు. మళ్ళీ ఎవరో ఫోన్ చేస్తున్నారు. రామబుద్ధుడు గారు రామబుద్ధుడు గారు నెట్ అదే ఇప్పుడు అదే అంటున్నాను, నేను డిస్కనెక్ట్ అయినట్టుందని. సుధా గారికి మళ్ళీ రాలేదు. ఆవిడ వచ్చారు మీలాగే, కానీ మళ్ళీ వెళ్ళిపోయారు. అంటే ఇవాళ ఏ కారణం, తుఫాన్ ఎఫెక్ట్ ఏమైనా ఉందేమో, దానివల్ల నెట్ రావట్లేదు అందరికి. నాకైతే నిన్న ఎంతసేపు పట్టింది అంటే అది కనెక్ట్ అవ్వడానికి. అలాగా ఒక్కరోజు అవుతుంది కనెక్ట్ అవ్వడానికి. అయితే ఆపేద్దాంలేండి అలాగా. నేను భార్గవి గారే ఉన్నాను. వసంతలతకి నెట్ వచ్చినట్టు లేదు. ఓకే, నమస్కారం అమ్మగారు. నమస్తే అండి. ఇంకా ఆపేస్తేనే నైట్ అలాగే అమ్మగారు. చేస్తున్నాను.